ఇది 11 నాందీముఖ పితృగణత్తేన సాధ్యేన పార్థివ ప్రియతే తత్ కర్తవ్యం పురుషై సర్వవృద్ధిషు. ఇవన్నీ ఎందుకంటే మన జీవితంలో సుదీర్ఘ జీవితం అండి మనదన్నీ కూడా. 60-70 సంవత్సరాలు బతికామనుకోండి. ఈ 70 సంవత్సరాల్లో మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ జీవితంలో ఎంతోమంది మీ వెనకంట ఉంటారు, ఎంతోమంది ఉంటారు ఒక్కొక్క సందర్భంలో. కాబట్టి కాకపోతే అందరూ మనతో పాటు ఉండరు, చివరి వరకు ఎవరు ఉండరు అనుకోండి, ఏదో కొంతమంది మిగులుతారు. కానీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు ఏదో ఒక విధంగా సహాయపడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తలుచుకునేది తప్పు లేదనమాట. కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళు పితృలు పితృదేవతలు, వాళ్ళని తలుచుకోవడం అనేది ముఖ్యమైనటువంటిది అనమాట. అందరినీ తలుచుకుంటాము, కానీ వాళ్ళకి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలపాలి. అందుకనే ఈ సంస్కారం చెప్పబడింది అనమాట. ఆ విధంగా పితృపూజా విధి ప్రోక్తో వృద్ధావేశ సనాతన శ్రూయతాం అవనీపాల ప్రేతకర్మ క్రియావిధి అని చెప్పి, ఓ అవనీపతే, ఇంటి యందు వృద్ధి శుభకార్యాలందు పితృపూజన చేసే విధిని సంగ్రహంగా చెప్పినాను. పితృపూజా విధి ప్రోక్తో వృద్ధావేశ సనాతన, అది కూడా ఎటువంటిది, చాలా వృద్ధ ఆవేశ సనాతన, అటువంటిది. ఇప్పుడు శ్రూయతాం అవనీపాల ప్రేతకర్మ క్రియావిధి, ఇంకా ప్రేతకర్మకు చెందినటువంటి క్రియావిధిని చెప్పబోతున్నాను విను. ప్రేతకర్మ అంటే ఏమిటి? చనిపోయిన జీవుని అనమాట. అంటే ప్రేత అంటే శరీరాన్ని ఏ విధంగా మనం సంస్కరించాలి, ఆ తర్వాత ఏ విధంగా కార్యక్రమం నిర్వహిస్తారు ఏమిటి అనేటువంటి ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి. మనం ఎన్నో సందర్భాల్లో మనం చూడటంగా జరుగుతుంది దగ్గరుండి. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా మనకి పురాణాల్లో, ఇంకా గరుడ పురాణంలో ఇంకా వివరంగా చెప్పబడింది. గరుడ పురాణంలో గరుడు విష్ణుమూర్తిని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్పే విధంగా మనకి వారి ఇరు మధ్య సంభాషణ, ఈ ఈ ప్రేతకర్మ అవన్నీ కూడా శ్రాద్ధము చేయండి అన్నీ కూడా దాంట్లో ఇంకా వివరంగా చెప్పబడింది. దీంట్లో కొంచెం క్లుప్తంగా ఇవ్వబడింది అనమాట. అభివృద్ధి కారకమైన సనాతన విధిని గురించి ఆలకించు అని చెప్పి మృత శ్రాద్ధ క్రియ అనేటువంటి చెప్పబడింది ఇక్కడ. ఎందుకంటే ఇది తప్పనిది కదండి. మనం ఎంతకాలం జీవించినా కూడా చివరికి ఇది తప్పనటువంటిది అన్నమాట. కాబట్టి దాని గురించి కూడా ఎలా చేయాలి ఏంటని చెప్తున్నారు ఇక్కడ. ప్రేతదేహం శుభై స్నానై స్నాపితం స్రగ్ విభూషితం. స్రగ్ అంటే పూలమాలని అర్థం అండి. కాబట్టి ఏం చేయాలి? ప్రేతదేహాన్ని పవిత్ర జలాలతో స్నానం చేయించాలి. ప్రేతదేహం శుభై స్నానై, శుభై అంటే పవిత్ర జలాలతో స్నానం చేయించాలి. స్నాపితం స్రగ్ విభూషితం, అంతేకాదు ఆ విధంగా స్నాపితం స్రగ్ శుభై స్నానై స్నాపితం స్రగ్ విభూషితం, ఆ తర్వాత కలకల్లాడే పూలతో అలంకరించాలి. ఊరికి వెలుపలగా శవాన్ని దహనం చేయాలి. దగ్ధ్వా గ్రామాత్ బహిః, శవాన్ని దహనం ఎక్కడ చేయాలి? ఊరి బయట. స్నాత్వా సచేల సలిలాసే, అలాగే తటాకంలోని కానీ నదిలో కానీ కాలువలో కానీ జలాశయంలో స్నానం చేయాలి. నదిలో కానీ కాలువలో కానీ జలాశయంలో కానీ స్నానం చేయాలి అనమాట. స్నాత్వా సచేల సలిలాసయే అని చెప్పబడింది. ఇంకా ఒకటి ఇక్కడ చాలామంది అంటే పూలతో అలంకరించాలి, అంతేగాని దారి పొడిన పూలు వేసుకుంటూ పోవాలని చెప్పలేదండి. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఒక వికృతమైనటువంటి క్రియ అన్నమాట అది. పోయే దారి పొడుగునా పూల వేయడము, రోడ్లో పోయే వాళ్ళకి అందరికీ కొంచెం చాలా అసౌకర్యం కలిగించేలాగా ఉంటుందన్నమాట ఆ క్రియ. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ శ్మశానం వరకు కూడా దారి పొడుగున అనమాట పెద్ద పెద్ద గజమాల లాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ వేస్తూ పోవడము, లేదు ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేసి మందు అన్నీ తాగేసి హాయి డ్యాన్సులు చేయడము, ఇలా ఒక వికృతమైన చేష్టలన్నీ కూడా చేస్తున్నామండి ఈ మధ్యకాలంలో. కానీ అవన్నీ ఎక్కడ పురాణాల్లో చెప్పలేదండి. శవాన్ని కొద్దిగా అలంకరించి దాన్ని వెంటనే దహనం చేయాలి. ఎక్కడ చేయాలి అని కూడా చెప్పాలి అనమాట. ఎత్ర ఎత్ర స్థితాయే తద్ ఎత్ర ఎత్ర స్థితాయ ఏతత్ ముఖాయేతి వాదినః అముఖాయేతి వాదినః దక్షిణాభిముఖాదద్యుర్ బాంధవ సలిలాంజలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఎత్ర ఎత్ర స్థితాయ ఏతత్ అముఖాయ, ఎత్ర ఎత్ర స్థితాయ ఏతత్ అముఖాయ అంటే ఎక్కడైతే ఈ జీవి ఉన్నదో అక్కడ ఉన్నవానికి ఇది చెందుగాక అన్ని అంటూ బంధువులైన వారు దక్షిణముఖంగా తిరిగి జలాంజలు ఇవ్వాలి. దక్షిణాభిముఖాదద్యుర్ బాంధవాహ సలిలాంజలిం. కాబట్టి బంధువులందరూ కూడా దక్షిణముఖంగా తిరిగి జలాంజలులు ఇవ్వాలి అని చెప్పబడి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా స్నానం చేసిన పిదప అదే చోట
నీటిలోనే నిలబడి దోసిలిలోనికి నీళ్ళని తీసుకొని తనదైన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయి ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి ఈ పేరుగల ఈ గోత్రానికి చెందిన వానికి అని పలుకుతూ దక్షిణము వైపు ముఖం నుంచి జలాంజలను బంధువులు అందరూ వదిలిపెట్టాలి. ఇక్కడ అముకాయేతి, ఈ పదం మృతుని యొక్క పేరు గోత్రములకు గుర్తు అనమాట, అముకాయేతి అని. కాబట్టి ఆ విధంగా ఎత్ర ఎత్ర హితాయేత అముకాయేతి వాదిన దక్షిణాభిముఖాదద్యుర్ బాంధవా సలిలాంజలిం. ఆ తర్వాత ఏం చేయాలి? ఇంటికి వచ్చేయాలి. ఎప్పుడు రావాలి? ప్రవిష్టాచ సమం గోభిర్ గ్రామం నక్షత్ర దర్శనే, నక్షత్రాలు కనబడే సమయంలో గ్రామంలో ప్రవేశించాలి గోవులతో పాటు. అంటే ఆవులు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో. కటధర్మ కుర్యు భూమౌ ప్రస్తరసాయిన, అంతేకాదు తర్వాత అశౌచ ధర్మాలను పాటించాలి. నేలపై గడ్డి ఉన్నవని పరుచుకొని పరుండాలి. కటధర్మాన్ కుర్యు భూమౌ ప్రస్తరసాయిన. ఆ విధంగా వచ్చిన తర్వాత ప్రవిష్టాశ్చ సమం గోభిర్ గ్రామం నక్షత్ర దర్శనం. అంటే గోభిహి సమం అంటే ఏమిటి? గోభిహి సమం అంటే కూడా అని అర్థం చెప్పుకోవచ్చు. గోభిహి అంటే ఆవులు అనమాట. ఆవులు ఊరిలోకి పోయే సమయంలో అయితే ఇది పగటిపూట శవమును దహనం చేసినప్పుడే. కటధర్మములు అనగా ప్రేతకు చేయవలసిన పనులు. ప్రస్తర సాయిన అంటే తృణశయ్య, నేలపైన వరిగడ్డిని వరిచి పడుకోవడానికి ఏర్పరిచిన పడక తృణశయ్య అంటే. అదే ప్రస్తర సాయిన అన్నారు. అంటే తృణశయ్య, నేలపైన వరిగడ్డిని పరుచుకోవడానికి ఏర్పరిచిన పడక తృణశయ్య అవుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆకాశంలో చుక్కలు కనిపిస్తుండగా ఆవులు ఊళ్ళోకి పోతూ ఉన్నప్పుడు బంధువులందరూ ఊరిలోకి పోవాలి. పిమ్మట ప్రేతకు చేసిన కర్మలు చేయాలి. నేల మీద ఏర్పరిచిన గడ్డి మీద తృణశయ్య పడుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? రోజు దాతవ్యో అనుదినం పిండ ప్రేతాయ భుహిపార్థివ దివాజ భక్తం భోక్తవ్యం అమాంసం మనుజర్షవ. అమాంసం అంటే మాంసం లేకుండా అని అర్థం. అనుదినం అంటే ఏమిటి? ప్రతిదినము అని. అంటే అశౌచం ముగిసేదాకా భక్తం అంటే అన్నము, ముక్తం అన్నమును ఇక్కడ నుండి పిండిని ఉపయోగించరాదని పిష్ట వర్జనము చేయవలసి ఉంటుంది. అమాంసం అంటే అనడం చేత మాంసము కన్నా వేరైన వాటిని ఉపయోగించవచ్చని అనుమతి ఇవ్వబడుతుంది అనమాట. అమాంసం అంటే అంటే లేనటువంటిది అని అర్థం అండి. కాబట్టి ప్రతిదినం నేలపై ప్రేతకు పిండ ప్రదానం చేయాలి. ప్రతిదినమును నేల మీద పిండం పెట్టాలి. పగటిపూట మాత్రమే ప్రేత యొక్క దినాలు చేస్తే కర్తలు పుత్రులు భోజనం చేయాలి. అందులో మాంసంను ఉపయోగించకూడదు. మానవ శ్రేష్ఠ పగటిపూట మాంసం లేని భోజనం చేయాలి. ఆ తర్వాత దినాది తావదిచ్ఛాత కర్తవ్యం విప్రభోజనం. మొదటి రోజు నుంచి కూడా తన ఇష్టాన్ని అనుసరించి ఇప్పులకు భోజనం పెట్టాలి. ప్రేత తృప్తిం తథా యాతి, ప్రేత తృప్తిం తథా యాతి బంధువర్గేణ భుంజత. బంధువర్గేణ భుంజత అంటే బంధువర్గంతో బ్రాహ్మణ బృందంతో భుజించడం వల్ల ఏమవుతుంది? ప్రేత తృప్తిని పొందుతాడు. కాబట్టి విప్రభోజనం అంటే ఏమిటి? బ్రాహ్మణులు భుజించుట. ఇది సపిండులు మరియు సమానోదకులైన పాలివారి విషయం అనమాట. సపిండాదులు ఎవరనగా పూర్వ పురాణము వివరిస్తుంది. ఏమని? సపిండత అనున్నది మూల పురుషుని నుండి 7వ పురుషుడు అంటే 7వ తరము వరకు కొనసాగుతుందన్నమాట. తర్వాత ఉండదు. ఇక ఆ వ్యక్తి జన్మము, పేరు మొదలైనవి తెలియనప్పుడు సమానోదకుడు అవుతాడు. సమాన ఉదకుడు వేరు, సపిండిత అనేది వేరనమాట. కాబట్టి వ్యక్తి చనిపోయిన దినము మొదలుకొని 10 దినముల దాకా విప్రభోజనం జరగాలి. అంటే వీళ్ళు సపిండులు సమాన ఉదకులుగా ఉండవచ్చును, కానీ వీళ్ళ సంఖ్య ఇంతై ఉండాలని నియమం లేదు. కర్తైన గృహస్థుని యొక్క ఇచ్చనే కోరిక సంకల్పమే హద్దు. ఆ విధంగా బంధువర్గము కడుపాడ భుజించినట్లయితే ప్రేతకు అంత ఎక్కువగా తృప్తి కలుగుతుందయ్యా రాజా అని చెప్పన్నాడు. కానీ ఈ రోజుల్లో 10 రోజుల వరకు ఎవరు ఉండరు. అక్కడ కార్యక్రమం అయిపోయిందంటే మొదటి రోజు వెళ్ళిపోతారు అందరూ. ఇంకా ఎక్కడో ఉండేవాళ్ళు ఎవరో అక్కచెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వాళ్ళ సంతానం చనిపోయిన వాళ్ళ సంతానం వాళ్ళే ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఏం చేయాలని చెప్తున్నారు? మొదటి రోజు నుంచి కూడా తన ఇష్టాన్ని అనుసరించి విప్రులకు భోజనం పెట్టాలి. దినాది తావత్ ఇచ్ఛాత కర్తవ్యం విప్రభోజనం. బంధువర్గంతో బ్రాహ్మణ బృందంతో భోజించడం వల్ల ప్రేత తృప్తిని పొందుతాడు అని చెప్పి మొదటి రోజున, 3వ రోజున, 7వ రోజున, 9వ రోజున వస్త్రత్యాగం చేసి బహిస్నానం చేయాలి. పిమ్మట తిలోదకాలు ఇవ్వాలి. తిలోదకాలు ఇవ్వాలని చెప్తున్నారు. తిల అంటే ఏమిటండి? తెలలు అంటే నువ్వులు. తిల ఉదకం అంటే నువ్వులతో నీళ్లు వదలటం అని అర్థం. ఇక్కడ ప్రథమే అహని అన్నారు. ప్రథమ అంటే మొదటి,
అహని అంటే రోజున అనమాట. అహని అంటే అహం అంటే పగలు అని అర్థం. అహని అంటే రోజున అని చెప్పుకోదు. మొదటి రోజున, తృతీయేచ అంటే మూడవ రోజున, సప్తమే అంటే ఏడవ రోజున, నవమే అంటే తొమ్మిదవ రోజున వస్త్రత్యాగం చేసి, వస్త్రత్యాగం బహిస్నానం కృత్వా దద్యా తిలోదకం, వస్త్రత్యాగం చేసి బహిస్నానం చేయాలి, పిమ్మట తిలోదకాలు ఇవ్వాలి. అంటే ఇక్కడ త్యాగం అంటే వస్త్రంలో బహు ఇచ్చేదని కాదండి, ఎవరికైనా ఇవ్వడం అని కాదు. అంటే తాను కట్టుకున్నటువంటి వస్త్రాన్ని త్యాగం చేయాలని అర్థం. త్యాగం అంటే వదిలిపెట్టడం నీళ్ళల్లో, దానికి కూడా ఒక పరమార్థం ఉందండి. పూర్వకాలము పాపం ఈ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఒక ఆలోచన విధానం అండి. మనం వస్త్రం వదిలిపెడతాం, నీళ్ళలో వదిలిపెడతాం, అది ఏమవుతుంది, శుభ్రం అవుతుంది నీళ్ళలోనే. ఆ నదిలో వదిలిపెడతాం. ఎక్కడో పాపము అనామకులు ఎవరో ఉంటారు, దేనికి గతి లేనటువంటి వాళ్ళు, ఆహారానికి లేనటువంటి వాళ్ళు, వస్త్రం లేనటువంటి వాళ్ళు, ఇలాంటిది ఎవరి చేతిలోనూ పడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా మొదటి నాడు, మూడవ నాడు, ఏడవ నాడు, 9వ దినంలో వస్త్రమును కట్టుకున్నది అని అర్థం అండి. త్యాగం వదిలిచేసి బయటనే స్నానం చేసి తిలోదకమును ప్రేతను ఉద్దేశించి చేయాలి. బయటనేనండి, ఇంట్లో కాదు. ఇంట్లో స్నానం చేయకూడదు, బయటనే స్నానం చేయాలి. ప్రథమే అగ్ని, తృతీయే సప్తమే నవమే తదా వస్త్రత్యాగం బహిస్నానం కృత్వా దద్యా తిలోదకం. ఆ విధంగా 9వ రోజున వస్త్రత్యాగం చేసి బహిస్నానం చేయాలి. పిమ్మట బహి అంటే బయట అని అర్థం అండి. తర్వాత ఏం చేయాలి, కర్తను అనుసరించి తతో అనుబంధుర్ వర్గస్తు. కొన్ని పుస్తకాల్లో తతో అబంధు వర్గస్తు అని పడిందండి. అబంధు కాదు, అనుబంధు వర్గస్తు, బంధు వర్గస్తు, అనుబంధు వర్గస్తు భూమి దద్యా తిలోదకం. ఆ తర్వాత ఏం చేయాలి, కర్తను అనుసరించి మాకు ఆ లైన్ లేదడి, ఆ లైన్ లేదడి, అది లేదడి అని మాకు. లేదా? సరే. బంధువర్గస్తు భువి దద్యా తిలోదకం. ఇక్కడ చూడండి, నీళ్ళలో కాదండి, అది కూడా బంధువర్గంతో కలిసి భూమిపై తిలోదకం సమర్పించాలి. భువి అంటే భూమిపై, దద్యాత్ తిలోదకం రూపాల. 4వ రోజున చనిపోయిన కాల్చగా ఉన్న భస్మాన్ని చతుర్థి హనిచ కర్తవ్యం భస్మ అస్థి చయనం రూపా. భస్మ అస్థి చయనం అంటే ఎముకలను సంచయనం చేయాలి. ఎప్పుడు? 4వ రోజున చనిపోయిన వాడిని కాల్చగా ఉన్న భస్మాన్ని, ఎముకలను సంచయనం చేయాలి. గురుగారు, మన సాంప్రదాయంలో మరి 3 రోజే సంచయనం చేస్తారు కదా. చేస్తారు ఇక్కడ. మన అంటే ఒక్కొక్కళ్ళు పద్ధతిగా ఉంటుందా అసలు అది? అవన్నీ అంటే పురాణాలను చూసి దాన్నే అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే మనం 3 రాత్రుల్లో అయిపోవాలేమో, అదే అలా రాత్రులు లెక్క వేస్తున్నాం. ఇక్కడ అహని అని చెప్పబడింది, అంటే పగలోని లెక్కలో తీసుకోవాలన్నమాట. కాబట్టి బంధువర్గంతో కలిసి భూమిపై తిలోదకం సమర్పించాలి. 4వ రోజున అంటే 3 రోజులు వదిలేసి 4వ రోజున అని అర్థం అండి. 4వ రోజున చనిపోయిన వాడిని కాల్చగా, అంటే ఈరోజు చనిపోతే 4వ రోజు, అంటే 3 రోజులు వదిలేసి 4వ రోజున అనమాట. కాబట్టి చనిపోయిన వాడిని కాల్చగా ఆ రోజున కలుపుకోవాలండి. చనిపోయిన రోజున కలుపుకొని 4వ రోజు అవుతుంది, అంటే 3 రోజులు వదిలేయాలి అని అర్థం ఆ రోజు నుంచి. ఆ తరువాత ఏం చేయాలి, 4వ నాడు బూడిదను ఎత్తిపోయాలి, ఎముకలను ఏరి ఒక పాత్రలో భద్రపరచాలి. అటు పిమ్మట ఏం చేయాలి, తదూర్ధ్వం అంగం స్పర్శ సపిండాన్ అపి ఈష్యతే. అటు పిమ్మట సపిండుల శరీరాన్ని తాకవచ్చు. అంటే అశుచి పోతుంది అని. కాబట్టి ఇక 4వ నాడు బూడిదను ఎత్తిపోయాలి, ఎముకలను ఏరి ఒక పాత్రలో భద్రపరచాలి. అటు పిమ్మట సపిండులు కూడా ఒకరినొకరు తాకవచ్చు. సమానోదకులైన వారు మాత్రం అన్ని రకములైన పంచయజ్ఞాదులు క్రియలను ఆచరించడానికి అర్హులవుతారు. కానీ చందనం పూసుకోవడం, పూలదండం దాల్చడం వంటి భోగములకు మాత్రము తగరు. యోగ్య సర్వక్రియాణాత్తు సమాన సలిలాత్ తథా అనులేపన పుష్పాది భోగాద్ అన్యత్ర బాధ్యవా. ఇక్కడ చూడండి, అనులేపన పుష్ప ఆది భోగాద్ అన్యత్ర అన్నారు. అన్యత్ర అంటే ఏమిటి? వేరైనవేని అంటే ఇవి కాదన్నమాట. ఏమి కాదు? అనులేపన పుష్పాది భోగాద్ అన్యత్ర. ఆనాటి నుంచి గంధపు పూత, పుష్పాలంకరణ భోగాలు మినహాయించి తమతో పాటుగా సమానంగా ఉదకాలు ఇచ్చిన వారు సమస్త కర్మలు ఆచరించడానికి యోగ్యులు అవుతారు. యోగ్యా క్రియాణాస్తు కాదండి, సర్వక్రియాణాంతు. అది సర్వక్రియాణాంతు అవుతుంది. అంటే సర్వక్రియాన్ తు అంటే అన్ని క్రియలకు కూడా యోగ్యులవుతారు. కానీ ఈ 3 గంధపు పూత, పుష్పాలంకరణ భోగాలు మినహాయించి. అంతేకాకుండా
శయ్యాసన ఉపభోగస్య సపిండానామపి ఈశ్వరే భస్మ అస్తి చైనాద్ ఊర్ధ్వం సంయోగో నతి యోషితాం బాలే దేశాంతరస్తేజ పతితేజ మునౌ మృతే సద్య శౌచం తదేచ్ఛాతో జలాగ్ని ఉద్బంధనాదిషు జల అగ్ని ఉద్బంధన ఆదిషు జల అగ్ని ఉద్బంధన ఆదిషు. ఉద్బంధనం అంటే ఏమిటండి? అంటే ఆత్మహత్య అన్నమాట. అంటే ఉరి వేసుకొని అంటే నీళ్ళలో ఉరికి కానీ, ఎలాగ జల అంటే నీళ్ళల్లో, అగ్ని అంటే నిప్పుల్లో, దుమికి కానీ, ఉద్బంధన అంటే ఏమిటి? పైకి అనమాట. అంటే పైకి ఉరేసుకోవడం అనమాట. ఉరి వేసుకొని కానీ ఆత్మహత్యగా కానీ చనిపోతే వెంటనే శుద్ధి ప్రమాదవశాత్తు మరణిస్తే మైలా పట్టాలి. బాలుడు పరదేశంలో ఉన్నవాడు పతితుడు ముని మరణించినప్పుడు నీళ్లలో ఉరికి కానీ, నిప్పుల్లో దుమికి కానీ, ఉరి వేసుకొని కానీ, ఆత్మహత్యగా కానీ చనిపోతే వెంటనే శుద్ధి ప్రమాదవశాత్తు మరణిస్తే మైలా పట్టాలి. ఆ విధంగా బాలుడు అనగా పండ్లు మొలవనివాడు అని అర్థం అండి. పండ్లు మొలవనివాడు బాలుడు. దేశాంతరస్తుడు అంటే ఎవరు? వ్యక్తి మరణించి ఏడాది గడిచిపోయిన తరువాత సద్య శౌచమే అనగా అప్పటికప్పుడు చేసిన స్నానంతో అశౌచం తొలగిపోతుంది. సంవత్సరం లోపల మరియు అశౌచం ముగిసిన పిదప అనగా 10 దినముల తర్వాత వింటే 3 దినములు అశౌచమును పాటించాలి. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనకి మామూలుగా పంచాంగంలో కూడా ఇస్తుంటారండి. అంటే ఈ రోజుల్లో పాటించేవాళ్ళు అంటే కొంత పాటిస్తున్నా అనుకోండి, పూర్తిగా లేదని కాదు, కానీ చాలా వరకు వీటినన్నిటినీ కూడా ఒక వదిలేస్తానమాట. ఎక్కువగా లేదు. మరీ దగ్గర వాళ్ళు చనిపోతే తప్ప దానికి వెంటనే మనం పంచాంగం చూసుకుంటే పంచాంగంలో మొదట్లోనే ఒక 5-6 పేజీల తర్వాత ఇచ్చి ఉంటుంది అనమాట. ఎవరెవరు బంధుత్వంలో ఎలా ఉంటే ఎన్ని రోజులు పట్టాలి, ఏమిటి ఆ శౌచం అనేది, ఎన్ని రోజులు, కొంతమందికి స్నానం చేస్తే పోతుంది, కొంతమందికి ఇన్ని రోజులు, అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ అశౌచం ముగిసిన అనగా 10 దినముల తర్వాత వింటే 3 దినములు అశౌచమును పాటించాలని. దేశాంతరం అనక మరొక దేశం అని. ఏ దేశానికి ఏదో ఒక కృష్ణా గోదావరి వంటి పెద్ద నదికి ఇవల లేక ఆవల లేదా పెద్ద కొండ కులపర్వతం ఎడమును కలిగిస్తున్నట్లయితే ఇంకా భాష మారినా కూడా దేశాంతరం మరొక దేశం అని చెప్పబడుతుంది అనమాట. కాబట్టి దేశాంతరం అనే దానికి దీంట్లో డెఫినేషన్ ఇలా ఇవ్వబడింది అనమాట. ఆ విధంగా తాను దూరదేశంలో ఉన్నప్పుడు ఇంకోటండి, ఈ ముచ్చట తన తల్లిదండ్రి కానప్పుడేనండి. తల్లిదండ్రులు కానప్పుడే. వాళ్ళకి ఎప్పుడైనా ఒకటే ఉంటుంది, ఎక్కడో ఉండి చనిపోతే కూడా చేయవలసిన కర్మలన్నీ చేయాలి. తల్లిదండ్రులు చనిపోతే కాదు, వేరే వాళ్ళ గురించి చెప్పబడింది అనమాట. కాబట్టి తాను దూరదేశంలో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినట్లయితే తిరిగి తన గ్రామానికి వచ్చిన నాటి నుండి 10 దినాలు అశౌచమును పాటించవలసి ఉంటుంది. ఇది చూడండి, ఏదో తండ్రి చనిపోయారు, తల్లి చనిపోయారు, ఆ సమయంలో మీరు ఎక్కడో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, రాలేకపోయారు అనుకోండి. కానీ ఏమవుతుంది? తాను దూరదేశంలో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినట్లయితే తిరిగి తన గ్రామానికి వచ్చిన నాటి నుండి 10 దినాలు అశౌచమును పాటించవలసి ఉంటుంది అని. దీన్ని శ్రీరాముడు పాటించినాడు. మునవు అంటే సన్యాసి, ఇచ్ఛాత అని విశేషం చెప్పినందువల్ల తనకు ఇష్టం ఉన్నచో 10 రోజులు అశౌచాన్ని ఇచ్ఛాత అంటే పాటించి తర్వాత కర్మకాండను ఆచరించాలి. ఇచ్చ లేనిచో వదిలివేయాలి. ఒకవేళ ఎవరైనా ప్రమాదం వలన ఉదకము అగ్ని ఉరివేసుకోవడం చనిపోయినట్లయితే వానికి అశౌచాన్ని విధించాలి, తర్పణాది ఉదక క్రియలను కావించాలి అని స్మృతి చెబుతున్నది. కనుక కపిండులు మంచంపై పండుకోవడము, ఆసనాదులు ఎందుకు కూర్చోవడము వంటి భోగములు అనుభవించవచ్చును. కానీ భస్మము అస్తులను ఏరి పెట్టడం వలన జరుగు స్త్రీ సంయోగము కూడదు. పండ్లు రాని బాలుడు దేశాంతరమందున్నవాడు పతితులు ఎత్తి మరణించినప్పుడు అప్పటికప్పుడు సద్య శౌచమే ఇచ్చ ఉన్నట్లయితే అశౌచాన్ని పట్టవచ్చును. ఈ విధి నీళ్లలో దూకి లేక ప్రమాదంలో జారిపడి మృతి చెందిన వారికి, మంటల్లో కాలి ప్రాణాలు విడిచిన వారికి, మెడకు ఉరిత్రాడు బిగించుకొని పరలోకం పోయిన వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పి ఆ తరువాత ముసబంధోర్ దశాహని కులస్య అన్నం నభుజ్యతే. అంతేకాదు మృతబంధోర్ దశాహని, దశ అంటే 10 అండి. కాబట్టి మృతుడు బంధువు సపిండు ఎవనికో వాని ఇంటిలో అన్నమును 10 దినములు గడిచిపోయేంత వరకు భుజించకూడదు. ఆ కులము ఇల్లు వారికి, వాని ఇంటిలో గుడిచిన వానికి అశౌచం పూర్తి అయ్యేంత వరకు దానాది క్రియలు అనుష్ఠించడం చెల్లదు. అంటే మృతునికి బంధువైన వాడు మరణించిన వాని ఇంటిలో 10 దినాలు, అంటే మృతునికి బంధువైన వాడు మరణించిన వాని ఇంటిలో 10 దినములు గడిచిపోయేంత వరకు భోజనం చేయకూడదు. అట్లయితో తాను దానం చేయకూడదు, ఇతరుల నుండి తీసుకోదగదు, పంచయజ్ఞాలు మానుకోవాలి,
తన వేదసాగ స్వాధ్యాయమును పఠించకూడదు. మృతబంధో దశాహని కులస్య అన్నం నభుజ్యతే. మృతుడైన వాని ఇంటిలో 10 రోజులు అన్నం తినరాదు. దానం ప్రతిగ్రహో యజ్ఞ స్వాధ్యాయచ్చ నివర్తతే. దానం ఇయ్యడం, దానం పుచ్చుకోవడం, యజ్ఞకర్మ చేయడం, వేదాధ్యయనం చేయరాదు. ఇవన్నీ కూడా నియమాలు చెప్పబడింది అనమాట. అదేవిధంగా విప్రస్యైత ద్వాదశాహం రాజన్యస్యాప్యశౌచకం అర్ధమాసంచ వైశ్యస్య మాసం శూద్రస్య శుద్ధయే. ఇంకా విప్రస్యైత ద్వాదశాహం, ద్వాదశ అంటే 12, ద్వాదశాహం అంటే ఏమిటి? 12 రోజులు అనమాట. ఈ అశౌచం అనేది బ్రాహ్మణులకు 12 రోజులండి. ఈ పూర్వం చెప్పిన 10 రాత్రులు మైల పట్టడం బ్రాహ్మణునికి. ఓ రాజా, 10 దినాల అశౌచం విప్రునికి, రాజవంశులకు 12 దినాలు, వైశ్యునికి 15 దినములు, శూద్రునికి నెలనాళ్ళు. ఈ గడువు ముగిసిన తర్వాత వీరందరికీ అశౌచం నుండి విడుదల, శుద్ధి ఏర్పడుతుంది అనమాట. ఈ అశౌచం బ్రాహ్మణులకు 12 రోజులు, రాజన్యులకు కూడా 12 రోజులు, వైశ్యునికి 15 రోజులు, శూద్రునికి నెల రోజులు ఉంటుంది. తర్వాత శుద్ధి అంటే బ్రాహ్మణులకు 10 రోజులని వేరే వ్యాఖ్యానం. విప్రస్య ఏతద్వాదశాహం రాజన్యస్యాప్యశౌచకం అర్ధమాసం చ వైశ్యస్య మాసం శూద్రస్య శుద్ధయే. అందుకే మనం మామూలుగా 12 రోజులు దశాహస్ అంటే 10 ఇవన్నీ అయిన తర్వాత, అంటే మనం అందరం కూడా ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళమే కాబట్టి ఏదో ఒక సందర్భంలో వీటిని అన్నిటినీ చూడటం, పార్టిసిపేట్ చేయడం జరిగి ఉంటుంది. కాబట్టి ఇవేమి మనకి కొత్త కాదు. కాకపోతే పురాణాల్లో ఈ విషయాలు చెప్పబడింది అనే విషయం మనకి కొత్త అయి ఉండొచ్చు అనమాట. కానీ అక్కడి నుంచి మనకు వచ్చింది ఇవన్నీ కూడా. అందుకే 12 రోజులు అయిన తర్వాత 13వ రోజు శుభస్వీకరణ అంటుంటాం. అంటే ఆ రోజు ఇంకా కాస్త అంటే ఒక పండగలా జరుగుతారని చెప్పుకోవచ్చు మనం. పండగ అంటే ఒకటండి, ఆ రోజు ఏమవుతుందంటే ఆ 12 రోజులు దుఃఖాన్ని వదిలిపెట్టేయాలి. ఎవరో చేయించేవారు కూడా కాస్త ఉద్దండుడు అయితే ఆయన అందరినీ కూర్చోబెట్టి మంచి చెడు చెప్పి, ఇవన్నీ కూడా తప్పదు నాయన, పుట్టిన వాడికి గిట్టక తప్పదు, కాబట్టి నీవు దీని గురించి ఆలోచించవలసిన పని లేదు. నీ 12 రోజులు కూడా చాలా ధర్మ ప్రకారంగా చేశావు. ఇక మీద నీవి మామూలు క్రియలు ఏవైతే ఉన్నాయో ధర్మ మార్గంలో నడుచుకుంటుండు, వాళ్ళు చెప్పిన మార్గంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ కదా అని చెప్పి కాస్త ఇవన్నీ కూడా మనకి తప్పనటువంటిది అనే విషయాన్ని మనకి చెప్పి మన దుఃఖాన్ని కొంచెం దూరం చేసేటువంటి దుఃఖం ఉంటుంది లోపల. కానీ మనం కూడా అందుకనే పెట్టారేమో అనిపిస్తుందండి. 13వ రోజు అనేది పెట్టినందువల్ల మనకి ఆ 12 రోజులు క్రియలు చక్కగా చేసి నిర్వర్తించి మనం ఒక తృప్తి పొందుతాం అనమాట. సరే, ఇంక మనం ఏదో చేయవలసిన కర్మలు బాగా చక్కగా చేశాము, వాళ్ళకి తృప్తిగా చేశాము, ఏది ధర్మాన్ని తప్పకుండా చేశాము, విధి ప్రకారం చేశాము అనే తృప్తి మిగులుతుంది అనమాట. ఆ తర్వాత 13వ రోజు నుంచి కూడా మనకి నెమ్మదిగా ఈ ప్రపంచంలోకి వచ్చేస్తాం. మనం 13వ రోజు నుంచి పూర్తిగా వచ్చేస్తాంలేండి. ఇంకా అంటే ఆ రోజుతో 12 రోజులతో అయిపోయింది అనమాట. ఇక మనం దైనందిక కార్యక్రమాలు మనం జరుపుకోవాలి కదండి. మనం ఇక్కడ భూమిపైన ఉన్నాం కాబట్టి మనకి తప్పదు. వెళ్ళిపోయిన వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు, వాళ్ళకి ఎటువంటి బాధల బందీ లేదు, ఎటువంటి శారీరక శ్రమలు ఉండవు, శారీరక బాధలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ మనకి ఇవన్నీ తప్పవు కదా అనుకుంటూ మళ్ళా మనం యథావిధిగా అసూయలు, క్రోధాలు, ఆస్తి పంపకాలు ఆ రోజు నుంచి కూర్చుంటారు. 13వ రోజు సాయంత్రం అయిపోగానే అందరూ వెళ్ళిపోగానే నాయన కూర్చొని చిట్టాది ఏమేమి ఉంచారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏమిటి, అప్పులన్నీ ఎవరు తీసుకోవాలి, ఆస్తులు ఎవరు పంచుకోవాలి, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకా యథావిధిగా అన్నీ మర్చిపోతాం. ఆ రోజుతో 12వ రోజుతో మర్చిపోతాం అనమాట. కాబట్టి అందుకనే అంటే అలా మర్చిపోవాలని చెప్పలేదు పెద్దలు, కానీ మనం అలా అయిపోతుంది అనమాట. ఇంకా కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పేపర్లో చదువుతుంటాం, శవాన్ని కూడా తీయరండి. కొంతమందిలో శవాన్ని కదిలించరు. కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ఆస్తి విషయాల సమస్యలు అనమాట. ఆ చనిపోయిన ఏదో కూతురు బాగా చూసుకుంటుందని చెప్పి ఆమె పేరులో కాస్త ఎక్కువ ఇవ్వడము ఏదో చేస్తుంటాడు కర్మ. దానితో ఆయన శవాన్ని కూడా బయటికి తీయనివ్వరు, కదిలించలేరు అనమాట. అవన్నీ తేలియంత వరకు అంత దుర్మార్గంగా ప్రవర్తింటారు ప్రజలు. అంత దుర్మార్గంగా చూశాను సంఘటనలు, కళ్ళతో చూశాను 2 సంఘటనలు. గొడవ అయిపోతుంది అనమాట ఆ సమయంలో. కాబట్టి ఆ శవాన్ని కూడా కాల్చడం అంటే అంత సులభంగా జరగదు. కాబట్టి ఈ మహిళ గడిచిపోయిన తర్వాత తన ఇచ్చానుసారంగా మొదలు చేసే సంఖ్యలో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఐజో భోజయేత్ కామం ద్విజానాధ్యే తతో దినే దద్యా దర్భేషు పిండంచ ప్రేతాయోచ్చిష్ట సన్నిధో. కాబట్టి శూద్రుడు 1 రోజులు ఉంటుంది. తర్వాత ఏ విధంగా చేయాలని చెప్పి ఆ తర్వాత మైల శుద్ధి అయిన తర్వాత బ్రాహ్మణుల భోజనం అయిన పిమ్మట 4 వర్ణాల వారు క్రమంగా జలం, ఆయుధం, కర్ర చేతితో తాకాలి. అంటే 4 వర్ణాల వారంటే ఎవరు? వారి ఆయుధ ప్రతోదాస్తు
దండశ్చ ద్విజ భోజనాత్ స్పష్టవ్యో అనంతరం వర్ణై శుద్ధేరస్తే తథక్రమాత్. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే 10 దినములు వెళ్ళిపోయిన పిడప మొదటి దినమునందు అంటే 11వ నాడు కర్త తన ఇష్టం ప్రకారము బేసి సంఖ్యలో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. వారు భుజించిన తర్వాత విస్తళ్ళ ముందు ఉచ్ఛిష్టము తినగా మిగిలిన ఎంగిలి భోజన పాత్ర దర్భంలో పరిచి వాటి మీద చనిపోయిన ప్రేతం ఉంచాలి. కాబట్టి ఆయుజో భోజయేత్ కామం ద్విజానాన్ ఆద్యే తతో దినే దద్యా దర్భేష పిండంచ ప్రేతయోచ్చిష్ట సన్నిధో. ప్రేతయ ఉచ్చిష్ట సన్నిధో అంటే ఏమిటి? ఆ విడిచినట్టు ఉచ్చిష్టం వద్ద దర్భలు పరచి ఉంచి ప్రేతకు సమర్పించాలి అన్నమాట. ఆ తరువాత ఆ ఆద్య శ్రాద్ధం 11వ దినం నందు శృతి చెప్తుందన్నమాట. ఆ విధంగా జరిగిన తర్వాత వారి బ్రాహ్మణుల భోజనం తర్వాత వర్ణై అంటే బ్రాహ్మణాది వర్ణముల వారు, వారి ఆద్యాహ అంటే వారి నీరండి, నీరు మొదలైన వారిని వరుసగా ఆయా వర్ణములకు చెందిన వారు తాకవలను. అప్పుడు వాళ్ళు మృతావశోచం నుండి శుద్ధిని పొందుతారు అని అర్థం అన్నమాట. అంటే బ్రాహ్మణాది 4 వర్ణాల వారు నీరు, బ్రాహ్మణుడు నీరు, అదేవిధంగా ఆయుధము క్షత్రియుడు, ప్రతోద అంటే కర్ర వైశ్యుడు, దండములు అంటే శూద్రుడు స్పృశించాలి అని అర్థం అనమాట. ప్రతోదం అంటే ఏమిటి? ములుకోల దండము లేదు దుడ్డు కర్ర అని చెప్పబడింది అనమాట. ఆ విధంగా తాకిన తర్వాత వాళ్ళకి ఆ ఇది అనేది పోతుందన్నమాట. ఇది ఈ యొక్క శ్రాద్ధకర్మ విధానంలో కొంత భాగం చదువుకున్నాం. 21వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాము. ఇక ఏవో శ్లోకాలు చదివే వాళ్ళు చదివితే రేపు దీన్ని మిగిలింది చదువుకున్నాను. అడియన్ 12 అయిపోయింది కదా అడియన్? 12 అవ్వలేదు, చదవడం ఉంది అండి. 12 చదవాలి. 12 ఒకటే చదవాలండి. 11 అయిపోయింది చదవడము, 12 చదవాలండి. 12 మాత్రం. ద్వాదశోధ్యాయః. పౌరవోచ దేవ గోబ్రాహ్మణాన్ సిద్ధాన్ వృద్ధాచార్యాన్ తదార్చయేత్ ద్వికాలం జనమేత్ సంధ్యాం అగ్నిన్ అనుపచరేత్ తథా సదా అనుపహతే వస్త్రే ప్రశస్తా చ తదౌషధీః గారుడాని చ రత్రాని బిభ్రూయాత్ ప్రయతో నృప ప్రస్నిగ్ధామలకేశశ్చ సుగంధాచారు వేషధృత్ సితాస్సు మనసో హృద్యాః బిభ్రూయాచ్చ స నరః సదా కించిత్ పరస్పరం న హరేత్ న అల్పం నపి అప్రియం వదేత్ ప్రియం చ న అనృతం బ్రూయాత్ నాన్యదోషాన్ అనుదీరయేత్ న అన్యస్త్రియం తథా వైరం న రోచయేత్ పురుషర్షభ న దుష్టం యానమారోహేత్ కులాఛాయాం న సంశ్రయేత్ విద్విష్టపతితోత్మత్త బహువైరాది కీటకైః బంధకీ భర్తృః క్షుద్రాం అనృతకథైః సహ తథా వ్యయశీలైశ్చ పరివాదరయతైః రతైః శతైః బుధో మైత్రీం న కుర్వీత నైకః పంధానమావ్రజేత్ నా అవగాహేత్ జలౌఘస్య వేగమగ్రే నరేశ్వర ప్రదీప్తం వేశ్మన విషేత్ న ఆరోహేత్ శిఖరం తరోః న కుర్యాద్ అంత సంఘర్షణ కుర్యాద్ దంత సంఘర్షం వృష్ణీయాచ్చ నాసికాం నా సంవృతో వృతం ముఖో భృంజేత్ శ్వాసకాసౌ వివర్ణయేత్ వివర్జయేత్ న ఉచ్చై హసేత్ న శబ్దం చ న ముంచేత్ పవనం బుధః న ఖాదయేత్ చింద్యాత్ న తృణం న మహీం లిఖేత్ న శ్మశ్రు భక్షయే లోష్టం న అమృద్ని ద్విచక్షణః జ్యోతిం అమేధ్య
तानि न अभिवीक्षेत च प्रभो नगरां श्रियं चैव सूर्यं च अस्तमयोदये न हुङ्कुर्यात् शवं चैव शवगन्धो हि सोमजः चतुष्पदं चैत्यतरुं श्मशान उपवनानि च दुष्टस्त्री सन्निकर्षं च अशी वर्जयेत् निशि सर्वदा पूज्य देव द्विजा ध्वजा ज्योतिः छायां न अतिक्रमेद्भुतः न एकशून्याटवीं गच्छेत् न च शून्यगृहे वसेत् केशास्ति कण्टका मेध्या बलिभस्मदुषां तथा स्नानार्धधरणिं चैव दूरतः परिवर्जयेत् नानार्याणि आश्रय नानार्यान् आश्रयेत् किञ्चित् न जिह्मं द्रोचयेद्बुधः उपसर्पेन्न वै व्याळान् चिरं तिष्ठेन्न चोत्थितः अतीव जागरस्वप्नो तद्वत् स्थानासने बुधः स सेवेत तथा शय्यां व्यायां च नरेश्वर दंष्ट्रीणः शृङ्गिणः चैव प्राज्ञो दूरेण वर्जयेत् अवस्यायं च राजेन्द्र पुरोवाता तपौ तथा न स्नाया न स्वपेत् नग्नो न चैव वोपस्मृशेत् बुधः मुक्तकच्चराचाद्मेत् न चामेत् देवाद्यार्चं च वर्जयेत् होमदेवार्चनाद्यासु क्रियासु उचमने तथा नैकवस्त्र प्रवर्तेत द्विजवाचनिके जपे न असमञ्जसशीलैस्तु सहासेत कदाचन कर्षो हि क्षणार्धमपि शस्यते विरोधं न उत्तमैर्गच्छेत् न अधमैच्छ सदा बुधः विवाहच्च विवादच्च तुल्यशीलैः रूपेक्ष्यते नारभेतां कलिं प्राज्ञः शुष्कवैरं च वर्जयेत् अत्यल्पहारिष्यो सोढव्या वैरेणार्धगमं त्यजेत् स्नातो नाङ्गानि निर्माज्येत् स्नानस्याट्यानपाणिना न च निर्दोनयेत् केशान् आचमेच्चैव नोच्छ्रितः न उच्छ्रितः पादेन न अक्रमेत् पादं न पूज्याभिमुखं नयेत् शय्यासने गुरोरग्रे भजेत विनयान्वितः अपसव्यं न गच्छेच्च देवागार चतुष्पदान् माङ्गल्यपूज्यां च तथा विपरीतान् दक्षिणं सोमार्घ्याज्ञम्भु वायूनां पूज्यानां च न सम्मुखं कुर्यात् निष्ठीव विष्णुन्मूत्र समुत्सर्गं च पंडितः तिष्ठन्न मूत्रयेत् तद्वत् पधिष्यपि न मूत्रयेत् क्लेशविनोत्र रक्तानि सर्वदैव लङ्घयेत् श्लेष्म सिंहाणकोत्सर्गो न अन्नकाले प्रशस्यते बलिमङ्गलजप्यादौ न होमे न महाजने योषितो न अवमन्येत न च असां विश्वसेद्भुतः न चैव ईर्ष्या भवेत्तासु न कदाचन मङ्गल्यपुष्परत्नादि पूज्यानभिवाद्यत न निष्क्राम्येत् गृहात् प्राज्ञः सदाचार परो नरः
చతుష్పదం నమస్కృత్య కుర్యాత్ కాలే హోమపరో భవేత్ దీనామభ్యుద్ధరేత్ సాధూన్ ఉపాసేత బహుశ్రుతాన్ దేవర్షి పూజక సమ్యక్ పితృదండోదక ప్రదః సత్కర్తా చాతి దీనాం యః స లోకాన్ ఉత్తమాన్ వ్రజేత్ హితం మితం ప్రియం కాలే పశ్చాత్మాయో అభిభాషతే స యాతి లోకానాహ్లాద హేతుభూతాన్ నృపాక్షయాన్ ధీమాన్ హిరీమాన్ క్షమాయుక్తో హ్యాస్తికో వినయాన్వితః విద్యాభిజన వృద్ధానాం యాతి లోకాన్ అనుత్తమాన్ అకాల గర్జితాదౌ తు పర్వసు అశౌచకాదిషు అనధ్యాయం బుధ కుర్యాత్ ఉపరాగాదికే తథా శమం నయతి యః క్రుద్ధాన్ సర్వబంధురమత్సరి భీతా అశ్వాసన కృత్సాధుః స్వర్గతస్యాల్పకం ఫలం వర్షాతపాదికే తత్రి దండే రాత్రి అటవీషు చ శరీరత్రాణకామో వై సోపానత్కత్సదా వ్రజేత్ న ఊర్ధ్వం న తిర్యుక్తోర్ధ్వం వా నిరీక్షన్ పర్యటేద్భుతః యుగ మాత్రం మహీపృష్టం నరో గచ్చేద్విలోకయన్ దోషహేతూన్ అశేషాం చ పశ్చాత్మాయో నిరస్యతి తస్య ధర్మార్థకామానాం హానిర్న అల్పాపి జాయతే సదాచారరతః ప్రాజ్ఞో విద్యా వినయనీ శిక్షితః పాపేష్వపాపః పరుషే హ్యభిదత్తే ప్రియాణి యః మైత్రీ ద్రవ అంతఃకరణః తస్య ముక్తిః కరే స్థితః యో కామక్రోధలోభానాం వీతరాగా న గోచరే సదాచార స్థితా తేషాం అనుభావైర్ధృతా మహీ తస్మాత్ సత్యం వదేత్ ప్రాజ్ఞో యత్పర ప్రీతి కారణం సత్యం యత్పర దుఃఖాయ తత్ర మౌనపరో భవేత్ ప్రియముక్తం హితం నైతత్ ఇతి మత్వా న తద్వదేత్ శ్రేయస్తత్ర హితం వాచ్యం యద్యపి అత్యంతమప్రియం ప్రాణినాముపకారాయ దేహే యథైవేహ పరత్ర చ కర్మణా మనసా వాచా తదేవ మతిమాన్ వదేత్ ప్రాణినాముపకారాయ దేవేహ పరత్ర చ కర్మణా మనసా వాచా తదేవ మతిమాన్ వదేత్ ఇత్యార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణు పరత్వ నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే తృతీయాంశే ద్వాదశోధ్యాయః. దాసరి దాసం కొన్ని ఉన్నాయి, ఇప్పుడు సమయం సరిపోవచ్చు, రేపు చదువుకున్నప్పుడు చెప్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ చ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రిణస్తంతు పౌత్రిణః అధనాతధనాస్తంతు జీవంతు శరదాచతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞసకలం పరస్మై నారాయణ సమర్పయామి యదశ్చవదత్పృష్టం మాత్రాహీనం తు యద్భవే తత్సర్వం జమితాం దేవనారాయణమూర్తే విసర్గబిందుమాత్రాణి పదవాదాచరాణి చ న్యూనాని చ అతిరిక్తాని చ మత్సమహేశ్వర. అందరికి నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.